అందరికీ నమస్కారం. మనం ఒక్కసారి మన లోకోస్ లాగిన్లో బుక్ కీపర్కి ఆధార్ ఎట్లా సింక్రనైజ్ చూద్దాం ఒకసారి అడ్మిన్లో. నేను ఎవరైతే బ్లాక్ మేనేజర్ గారు తను మేరీ పైచలు చేసుకున్నటువంటి లాగిన్తో అవుతున్నాను. ఒకవేళ యూజర్ నేమ్తో కాకపోతే మనకి ఇంకొక ఆప్షన్ ఉందండి, బాగా తెలుసుకోండి విషయం. చాలామంది టెన్షన్ పడుతున్నారు. యూజర్ నేమ్ గుర్తుంటే పాస్వర్డ్ మర్చిపోతే ట్రై అనదర్ వే అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మన యూజర్ నేమ్ కొట్టిన తర్వాత ఇక్కడ రెండు ఉన్నాయండి, సైన్ బై ఎంటరింగ్ యువర్ పాస్వర్డ్. అది మనకు తెలియకపోతే ఈమెయిల్ ఓటీపీ విత్ 1 టైం పాస్వర్డ్. ఒకవేళ మనకు తెలియకపోతే ఈమెయిల్ ఓటీపీ రిక్వెస్ట్ చేస్తే ఈమెయిల్కి పోతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి, పాస్వర్డ్ మర్చిపోతే టెన్షన్ పడకండి. కాబట్టి ఈజీ, మన జస్ట్ యూజర్ నేమ్ గుర్తుంటే పాస్వర్డ్ ఈజీ. మనం ఏదైతే పెట్టుకున్నామో మెయిల్, ఆ మెయిల్కి ఓటీపీ వస్తుంది. లాగిన్ అయిన తర్వాత మనం ఎన్నైతే రోల్స్ ఇచ్చామో అన్ని రోల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి చూడండి. బ్లాక్ అడ్మిన్ రోల్, బ్లాక్ మేనేజర్ ఐబీ, బ్లాక్ మేనేజర్ ఎస్ఎస్ఐడి, బ్లాక్ మేనేజర్ నాన్ ఫామ్, బ్లాక్ మేనేజర్ ఎఫ్ఐ, బ్లాక్ మేనేజర్ ఫామ్, బ్లాక్ రిపోర్టర్ వ్యూ. ఈయనకి ఇన్ని లాగిన్స్ మనం పెట్టుకున్నాం కాబట్టి, ఎందుకంటే మండల్ లెవెల్లో ఒక్కరే ఉంటారు కాబట్టి ఒక్కరికే అన్ని లాగిన్స్ ఉంటాయి కాబట్టి అన్ని రోల్స్ ఆయనకి ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ బ్లాక్ అడ్మిన్ రోల్లో క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన గొప్పతనం ఉంది ఇక్కడ, యూజర్ మాస్టర్. ఇది క్లిక్ చేస్తే మనకు U03 రిపోర్ట్లో ఎవరికి కేవైసీ ఉంది, ఎవరికి కేవైసీ లేదు ఏర్పడుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఎస్ 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 నో 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 అంటే కేవైసీ లేని వాళ్ళకి మనం కేవైసీ చేయాలి. జస్ట్ ఒక యూజర్ నేమ్ కాపీ చేసుకుంటున్నా. చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఈ విధంగా 3 ఆప్షన్స్ వచ్చినాయి మనకి, సిఆర్పి, ఎస్హెచ్జి మ్యాపింగ్, సిబిఓ మ్యాపింగ్, లింక్ యూజర్. ఇంకా ఈ 3 ఆప్షన్స్లో ఇవి ఇంకా కాలేవు. ఇది ఒకటే ఆప్షన్ ఓకే అయింది, అవి కూడా వస్తాయి. లింక్ చేసిన తర్వాత, లింక్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ జస్ట్ మనం తీసుకున్న పాస్వర్డ్ కొడితే నో డేటా ఫౌండ్ వస్తుంది. ఇంకోటి చూద్దాం. అంటే కొద్దిగా రన్ అవుతుంది మధ్య మధ్యలో, అందుకోసం ఇబ్బంది వస్తుంది ఇది. మనం ఈ విధంగా యూజర్ నేమ్తో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఓవర్ రైట్ కేవైసీ అని వచ్చింది చూడండి. ఆల్రెడీగా వీళ్ళకి కేవైసీ ఉంది. ఆ కేవైసీ సపోజ్ ఒక బుక్ కీపర్ ఇంతకుముందు ఉండే, ఆ బుక్ కీపర్కి సంబంధించింది మనం కేవైసీ ఎంట్రీ చేసాం. ఇప్పుడు ఆ బుక్ కీపర్ మారిపోయిండు, కానీ ఇదే యూజర్ని మనం వాడతాం కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎవరిదైతే బుక్ కీపర్ తోటి అయితే మనం ఆల్రెడీగా వెరిఫై చేసామో ఇక్కడ ఓవర్ రైట్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ వాళ్ళకి ఆధార్ ఎంట్రీ చేయాలి. చేసినప్పుడు కొత్తగా వచ్చిన బుక్ కీపర్ ఆధార్ అదే యూజర్ మీద జరుగుతుంది. ఇది కొత్తగా వచ్చిన ఆప్షన్. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆధార్కి కొత్త ఆధార్ ఏ విధంగా లింక్ చేయాలో ఇది. నెక్స్ట్ చూడండి, నేను ఇంకో యూజర్ కొట్టాను. ఇక్కడ ఇంకో యూజర్ టైప్ చేసి సెర్చ్ అన్నాను. సెర్చ్ అంటే నాకు 2 యూజర్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, దీనికి ఆధార్ కేవైసీ లేదు. లేని వీటికి ఇక్కడ చూడండి క్లిక్ చేయగానే
లింక్ ఆధార్ అని వచ్చింది చూడండి, లింక్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఎవరికైతే కేవైసీ లేదో ఎవరి పేరు చెప్పేసి దీంతో తీసుకున్నామో అక్కడ ఇక్కడ లింక్ ఆధార్ చేసుకోవచ్చు. ఇక రెండో ఆప్షన్ కూడా వచ్చింది, అన్మ్యాప్ ఎస్హెచ్జీస్, అన్మ్యాప్ ఫెడరేషన్స్ కూడా వచ్చిందండి. అంటే ఇది ఇంకా మనకు సక్సెస్ కాలేదు. ఒకవేళ మీరు క్లిక్ చేస్తే ఈ యూజర్కి అన్మ్యాప్ అయిపోతాయి ఎస్హెచ్జీస్, అదేవిధంగా ఫెడరేషన్ కూడా అన్మ్యాప్ అయిపోతుంది. ఇది కొత్త ఆప్షను, ఇది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను చెప్తాను. ఇంక ఇది ఆప్ కాలేదు. ఈ విధంగా రెండు యూజర్స్ కూడా కేవైసీ చేయలేదు కాబట్టి ఈ రెండు యూజర్స్కి ఇక్కడ ఆధార్ను ఏపీఎం అడ్మిన్ లాగిన్లో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత కింద వచ్చినప్పుడు మనం లింక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బుక్ కీపర్ యొక్క ఆధార్ని ఏపీఎం అడ్మిన్ లాగిన్లో మేరీ పైచాన్తో క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ప్రొడక్షన్ దాంట్లో ఇక్కడ ఈ యూజర్లో ప్రొడక్షన్ లోకోస్ ఇన్ మాస్టర్లో చేసుకోవచ్చు. దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇక్కడ జస్ట్ మనం యూజర్ మేనేజ్మెంట్కి వెళ్తాం. యూజర్ మేనేజ్మెంట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, జియోగ్రఫికల్ మేనేజ్మెంట్, సిఆర్పి ఎస్హెచ్జీ మ్యాపింగ్, సిబిఓ మ్యాపింగ్, లింక్ యూజర్. ఇక్కడ లింక్ యూజర్ క్లిక్ చేస్తాం. లింక్ యూజర్ కానీ ఇది వస్తుంది. ఇది రాగానే సెర్చ్ అన్నాం. మనం ఏదైతే వాళ్ళ యూజర్ ఉందో యూజర్ తోటి ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు లింక్ ఆధార్ అని వస్తుంది. ఈ విధంగా అడ్మిన్ లాగిన్లో లింక్ ఆధార్ చేసుకోవచ్చు. దయచేసి అందరూ గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. పొద్దున్నాక మొబైల్లో చేసేదానికంటే ఇక్కడ ఆధార్ కేవైసీ చేసుకోవచ్చు. 2 రకాలుగా చెప్పిన, ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కేవైసీ మార్చుకోవచ్చో రీ ఆధార్ అని చెప్పేసి, అదేవిధంగా లేని వారికి లింక్ ఆధార్ ఏ విధంగా చేసుకొని 2 చెప్పిన. దయచేసి అర్థం చేసుకొని అందరూ ఈ ప్రొసీజర్ని పూర్తి చేయాల్సిందే కోరుతున్నా. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న డేటా మొత్తం బుక్ కీపర్ లాగిన్లో కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. థ్యాంక్ యూ వెరీ మచ్.